నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని వాగ్దానం చేసిన దేవుడు. అమూల్యములు అత్యధికములైన దేవుని వాక్కులు మన హృదయములను బలపరిచి అంతరంగములను స్థిరపరిచి ఆయన కృపతో నింపి తృప్తిపరచునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీవు చేస్తున్న కష్టము, నువ్వు చూపుతున్న ప్రేమ, చేస్తున్న ప్రయాస, పరిచర్య, నీవు కష్టపడిన దానికి వృధాగా నష్టమే మిగిలిపోతుందేమో. నా దేవుడు అంటున్నాడు, ఇక నీ చేతుల కష్టార్జితం, నీవు చేసిన పని, పరిచర్య, కష్టము, నీవు ఇతరులకు చూపిన ప్రేమ, మేలు, అది ఇక వృధాగా పోదు. నీవు దేనికైతే కష్టపడి నీ శ్రమ పడ్డావో ఆ శ్రమ ఫలితాన్ని నిశ్చయముగా నీవు అనుభవిస్తావు. నీవు పడిన కష్టమునకు, నీవు చేసిన ప్రార్థనకు, నీవు చేసిన పరిచర్యకు, నీవు చూపిన ప్రేమకు, నీవిచ్చిన ఆ మంచి సాక్ష్యమునకు దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుకుంటావు. దేవుని యొక్క కృప సమృద్ధిగా నీకు అనుగ్రహించబడుతుంది. నీ కష్టము యొక్క ఫలము నీవే అనుభవిస్తావు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నిశ్చయముగా నీ పిల్లలు చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలము చూడాలయ్యా. వృధా ప్రయాసగా బిడ్డలు ఉండటానికి వీల్లేదయ్యా. ప్రయాస అంతా వృధాగా పోయింది అని నిరాశ, నిట్టూర్పులో ఇక ఉండటానికి వీల్లేదయ్యా. చేసిన పనికి తగిన ఫలము పొందినట్లుగా, పడిన కష్టానికి తగిన జీతము అనుభవించినట్లుగా మీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ఇంతవరకు నాయన బిడ్డలు చేసిన మేలుకి, చూపిన ప్రేమకు, పడిన కష్టమునకు ఫలము శూన్యముగా మారిపోయిందేమో. ఇక అలా ఉండడానికి వీల్లేదయ్యా. మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనకు ప్రతిఫలము చూడాలి, పరిచర్యకు ప్రతిఫలమును అనుభవించాలయ్యా. వారి చేతుల కష్టార్జితం వారి పిల్లలు పొందుకోవాలి ప్రభువా. అట్టి దీవెన అనుభవించాలి నాన్న. అట్టి సహాయమును మీరు అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ పొందమని వేడుకుంటున్నాం. బలహీనులుగా, రోగులుగా ఉన్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకు విడుదలనివ్వండి, నెమ్మదిని కలుగు చేయండి. శాంతి సమాధానముతోనూ నెమ్మదితోనూ నింపుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్ములను, ఈ పరిచర్యను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలలో సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ చేతుల కష్టార్జితంతో మీరు తృప్తి పొందుదురుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. అట్టి దీవెన మీరు పొందుకొని దేవుని కొరకు సాక్షులుగా నిలుచుదురుగాక. ఆమేన్.